నమస్తే. రాత్రంతా నిద్రపోయినా ఉదయం లేవగానే ఇంకా అలసటగానే అనిపిస్తుందా? ఆఫీసులో కూర్చోగానే ఆవులెంతలు, మీటింగ్లో కళ్లకు నిద్ర, బస్సులో, క్లాస్ రూమ్లో, చివరకు డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ కునికిపాట్లు వస్తున్నాయా? అలసటే కదా అని మీరు లైట్ తీసుకుంటే మీ శరీరం మీకిస్తున్న డేంజర్ వార్నింగ్ కావచ్చు. పగటిపూట అదే పనిగా నిద్రమత్తు సాధారణ సమస్య, లేక శరీరంలో దాగి ఉన్న అనారోగ్యానికి సంకేతమా? ఇప్పుడు చూద్దాం. రోజంతా కళ్ళు భారంగా అనిపించడం, ఎప్పుడూ ఆవలింతలు రావడం, చిన్న గ్యాప్ దొరికినా నిద్రపోవాలి అనిపించడం, ఇవన్నీ చాలామంది సాధారణ విషయంగానే భావిస్తారు. కానీ వైద్య నిపుణులు మాత్రం హెచ్చరిస్తున్నారు. పగటిపూట పదే పదే నిద్రమత్తుగా ఉండడం కేవలం బద్ధకానికి సంకేతం కాదు, శరీరం పంపే ఆరోగ్య హెచ్చరిక కూడా కావచ్చు. ఈ సమస్యకు ప్రధాన కారణం రాత్రి సరిపడా నిద్ర లేకపోవడం. అర్ధరాత్రి వరకు మొబైల్, ఓటీటీలు, సోషల్ మీడియా, గంటల తరబడి స్క్రీన్ ముందు గడపడం శరీరంలోని సహజ నిద్ర చక్రాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. దీంతో రాత్రి 8 గంటలు మంచం పైన ఉన్న మెదడుకు కావాల్సిన నాణ్యమైన నిద్ర అందదు. ఫలితంగా మరుసటి రోజంతా నిద్రమత్తే. అయితే కారణం కేవలం నిద్రలేమి మాత్రమే కాదు. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, రాత్రి షిఫ్ట్ ఉద్యోగాలు, తరచూ మారే డ్యూటీలు, ఇవన్నీ కూడా పగటి నిద్రమత్తుకు కారణమవుతాయి. కొన్ని సందర్భాలలో స్లీప్ అప్నియా వంటి నిద్ర సంబంధిత వ్యాధులు కూడా ఉండొచ్చు. నిద్రపోతున్నప్పుడు శ్వాస పదే పదే ఆగిపోవడం వల్ల శరీరానికి సరిపడా విశ్రాంతి అందదు. దీంతో ఉదయం లేచినా అలసట పోదు. పగటి నిద్రమత్తును నిర్లక్ష్యం చేస్తే పనిలో ఏకాగ్రత తగ్గుతుంది, చదువుపై ప్రభావం పడుతుంది, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే, డ్రైవింగ్ చేస్తున్న సమయంలో లేదా యంత్రాల వద్ద పనిచేస్తున్నప్పుడు ఒక్క క్షణం కునుకు కూడా పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. మరి పరిష్కారం ఏంటి? ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. నిద్రకు గంట ముందు మొబైల్, ల్యాప్టాప్లకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలను రాత్రి వేళల్లో తగ్గించాలి. రోజు కొంతసేపు వ్యాయామం చేయాలి. అయినా కూడా రాత్రి బాగా నిద్రపోయినా పగటిపూట నిరంతరం నిద్రమత్తు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. పగటిపూట పదే పదే వచ్చే ఆవలింతలు, కునికిపాట్లు అలసటే కదా అని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే శరీరం ముందుగానే ఇచ్చే చిన్న హెచ్చరికను పట్టించుకోకపోతే ఆ తర్వాత పెద్ద ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మంచి నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి, అవసరమైతే సరైన వైద్య సలహా, ఇవే ఈ సమస్యకు తొలి పరిష్కారం.